నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంపై అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవాలను వెలికి తీసేందుకు త్రిసభ్య కమిటీని రంగంలోకి దించారు. జనసేన అధిష్టానం నియమించిన ఈ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టబోతోంది. ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ పై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన బాధిత మహిళ నుంచి ఈ త్రిసభ్య కమిటీ వివరాలు సేకరించబోతోంది. అంతేకాకుండా ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ వెంటనే కమిటీ ముందుకు వచ్చి తన వివరణ ఇవ్వాలని పార్టీ స్పష్టం చేసింది. సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ త్రిసభ్య కమిటీ పవన్ కళ్యాణ్కు తుది నివేదికను అందజేయనుంది. మహిళల న్యాయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని జనసేన నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. తాజాగా జరిగిన జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. ఆరోపణలు వచ్చిన వెంటనే కమిటీని వేయడం ద్వారా మహిళా భద్రత విషయంలో పార్టీ నిబద్ధతను పవన్ కళ్యాణ్ చాటుకున్నారని జనసేన ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓర్వ లేకే వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని కొందరు సభ్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిజానిజాలు తేలే వరకు ఎవరిని ఉపేక్షించేది లేదని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ వ్యవహారం జనసేనకు ఇబ్బందిగా మారింది. వైసీపీ సోషల్ మీడియా ఈ అంశంపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తూ గంటకో వీడియో వైరల్ చేస్తోంది. గతంలో పవన్ మహిళల విషయంలో చెప్పిన మంచి మాటల్ని జోడిస్తూ అర్వా శ్రీధర్ వీడియోను అటాచ్ చేసి వైసీపీ సోషల్ మీడియా విభాగం అప్లోడ్ చేయిస్తోంది. మరోవైపు ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేసి అప్పుడు విచారణకు ఆదేశించాలనే డిమాండ్ కూటమి సొంత సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత డ్యామేజ్ జరగకుండా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లవచ్చని సమాచారం.